కానీ ఇక్కడ అదే ఇందాకన్నది నేను, సమాజం నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? దివ్యాంగులు కోరుకునేది ఏమిటి? సమాన అవకాశాలు కోరుకుంటున్నారు. జాలి కాదు మా మీద చూపించేది, బాధ్యత చూపించండి. చట్టసభల్లో ఒక్కటే కాదు, ప్రతి చోట మాకు అవకాశాలు ఇవ్వండి. మాకేది మీరు ఫ్రీగా ఇవ్వక్కర్లేదు, మా వాటాని మాకు ఇస్తే చాలు, మా కోటాని మాకు ఇస్తే చాలు. వికలాంగుల శక్తిని వాడుకొని అన్యాయం చేయకండి, వికలాంగులను మోసం చేయకండి, వాళ్ళ శక్తి సామర్థ్యాలతోని ఆటలు ఆడకండి. ఖచ్చితంగా సమానత్వం కోరుకుంటున్నాము, అవకాశాలు కోరుకుంటున్నాము. ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మన అసెంబ్లీ చూసుకుందాము. ఒక ఎమ్మెల్యే హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే, ఒక ఎమ్మెల్సీ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే ఆ అసెంబ్లీలో కానీ మండలిలో కానీ మా చర్చ జరుగుతుంది కదా. మాకున్నన్ని చట్టాలు ఏ సామాజిక వర్గానికి లేవు. అన్ని జీవోలు ఉన్నాయి మాకు, కానీ జీవోల ఇంప్లిమెంటేషన్ కాడికి వచ్చేసరికల్లా ప్రాబ్లం ఉంది కదా. ఇప్పుడు నేను హ్యాండిక్యాప్డ్ సామాజిక వర్గాల్లో ఉద్యమాలు చేసి వచ్చాను కాబట్టి నేను ఆ కన్సెంట్తో పని చేయగలిగాను. ప్రతి ఒక్కరికి ఆ కన్సెంట్ ఉండదు కదా. కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక పద్ధత లేదా నామినేటెడ్ పద్ధత కానీ చట్టసభల్లో వికలాంగులకి ప్రాధాన్యం ఖచ్చితంగా ఉండాలి. అసెంబ్లీలోను పార్లమెంట్లో ఉండాలి, 100% ఉండాలి. అసెంబ్లీలో ఉండాలి, మండలిలో ఉండాలి, లోక్సభలో ఉండాలి, రాజ్యసభలో ఉండాలి. ఆల్టర్నేట్ ఒక ప్రతిపాదన తయారు చేయండి. 100% చేస్తున్నాను, 100% చేస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్లో పోటీ చేసి తిరిగి అంత ఉండలేనప్పుడు ఆంగ్లో ఇండియన్ అనుకున్నట్టు నామినేటెడ్ ఉండాలా మీకు? నో ఇష్యూ. అసలుకి యాక్చువల్గా ఏంటంటే ఎలక్షన్లో మీరు అవకాశం ఇచ్చినా పోటీ చేయడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు బుచ్చన్న, 69 నియోజకవర్గాలలో ప్రత్యక్షంగా నేను హ్యాండిక్యాప్డ్ వెహికల్ మీద ప్రచారం చేశాను. నేను 69 నియోజకవర్గాలు, 100 నియోజకవర్గాల్లో నా టీములు పనిచేసేమున్నా 14 పార్లమెంట్లలో పనిచేశాను నేను. 14 పార్లమెంట్లలో ఎంతమంది పనిచేసి ఉంటారు? 14 పార్లమెంట్లలో తెలంగాణలో నేను పనిచేశాను. 5 సమ్మర్లు వర్క్ చేశాను. మొన్న సమ్మర్ 39 రోజులు జిల్లాల్లో ప్రోగ్రాం చేశాము. సో వికలాంగులు ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేయగలరు, సంకల్ప బలం ఉంది. ఏమవుతుంది? ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే మాకు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? మా జాతుల గురించి ఎవరు మాట్లాడాలా? ఈ 2.5-3 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, ఒక టీచర్గా మీరు పరిశీలన ఉంది కదా మీకు, ఏ దిశగా వెళ్తున్నది రాష్ట్ర అభివృద్ధి నమూనా? అంటే చాలా మంచిదనే చెప్పాలి. యాక్చువల్గా నేను పార్టీ వ్యక్తిని నా మాట చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి దాదాపు 8 లక్షల కోట్ల అప్పు ఉంది, మిత్తిలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆ దిశ నుంచి బీఆర్ఎస్ కాలంలో ఉన్న ఒక్క పథకాన్ని కూడా ఆపలేదు. ఇవాళ పెంచి ఇచ్చాము, మళ్ళీ కొత్త పథకాలు ఇవ్వగలుగుతున్నారు, ఒక్కొక్క రూపాయిని ఒడిసిపట్టి పాలన చేయగలుగుతున్నారు. చాలా గ్రేటే అది. నన్ను అడిగితే చాలా మంచి పాలన ఇది. అంటే ఇంత లేమిడిలో కూడా నెట్టకొచ్చే ప్రయత్నం చేయడం అనేది చాలా గ్రేట్. ఇవాళ మీరు అడిగారు విద్యా వ్యవస్థ గురించి, ఒక మాట మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారి కాడ విద్యా శాఖ కూడా ఉంది. చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ విద్యాశాఖలో ఎంత ప్రక్షాళన వచ్చింది. ఇవాళ ఎంత మంచి ఇలా నాణ్యమైన విద్య దొరుకుతుంది. నాణ్యమైన గవర్నమెంట్లో చూడండి, నాణ్యమైన విద్య దొరుకుతూ ఉంది. ఇవాళ స్కూళ్ళు బాగుపడ్డాయి, కాలేజీలు బాగుపడ్డాయి, యంగ్ ఇండియా స్కూల్స్ వచ్చాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చాయి, కోట్ల రూపాయలు దానికి వెచ్చిస్తున్నారు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, మంచి ల్యాబులు పెడుతున్నారు, ఫ్యాకల్టీని కొత్తగా రిక్రూట్ చేస్తున్నారు. మీరన్న ప్రైవేటు స్కూళ్ళ ఫీజులు ఉన్నాయి కదా, వాటిని తగ్గించడానికి కూడా ఈసారి చాలా పెద్ద ప్రయత్నం జరుగుతుంది. లేదు, ఇంటికాడ నుంచి వచ్చాను. మీరు ఒక మాట, నేను నా బిడ్డని కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో రేవంత్ అన్న విద్యా వ్యవస్థలో తెస్తున్న మార్పులని గమనించి దాన్ని నేను నమ్మి దానికి చాలా అట్రాక్ట్ అయిపోయి నా బిడ్డను కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జాయిన్ చేసిన. నేను నా బిడ్డను ఎక్కడైనా జాయిన్ చేసే ఆర్థిక శక్తి నాకు ఉంది. నేను 20 ఏళ్ళు కోచింగ్ సెంటర్లో పనిచేశాను. సో కొంతమందికి ఫ్రీగా చెప్పినా చాలామందికి నీ కమర్షియల్ ఫ్యాకల్టీగా పనిచేశానని చెప్పే విషయం చెప్పాను. కానీ నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నా బిడ్డ ఇలా అడ్మిషన్ తీసుకున్నాను. ఎందుకు? రేవంత్ అన్న విద్యాశాఖను కూడా చూస్తూ అద్భుతంగా వారు దాన్ని తీసుకుపోతా ఉన్నారు, మంచి చేస్తూ ఉన్నారు. సరే, ఒక పని చేద్దాం, మన ఇద్దరం కలిసి ఏదన్నా డిగ్రీ కాలేజీ పోదాము. పోదాము. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమి ఉన్నాయో
ఒక రెండు తిరుగుదాం పై 100% మీరు అన్నట్లు అది అద్భుతంగా ఉండాలి అక్కడ మరి. అసలు 100% గతానికంటే చాలా మెరుగు ఉంది. అది నేను సెలెక్ట్ చేసిందే ఉండాలి. మీరు చెప్పింది కాదు. 100% మీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేయండి. ఉమ్. ఒకటి గతానికంటే చాలా మెరుగు ఉంది. గత 10 ఏళ్లలో విద్యా వ్యవస్థ మొత్తం పోదాం నాశనం మనం చేసినారు పోదాం కదా. ఇక. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి బుచ్చన్న, గత 10 ఏళ్లలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేసినారు కదా. ఎలా స్కూల్ పిల్లలకి మెస్ బిల్లులు కూడా మనం పెంచగలిగాం, మెస్ చార్జెస్ పెంచగలిగాం కదా, మంచి మంచి భోజనం పెట్టగలుగుతున్నాం కదా, సన్న బియ్యంతో భోజనం చేయగలుగుతున్నాం కదా. ఇలా మార్నింగ్ టిఫిన్ కూడా కాలేజీల్లో కూడా అల్పాహారం అనేది మనం 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 చేయగలిగాం కదా. ఇలా ఎన్నో చేస్తున్నారు వాళ్ళు. ఇలా ఇలా పట్టించుకుంటున్నారు. ఇవాళ మీరు చూసారు విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ ఎవాల్యుయేషన్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల గత ప్రభుత్వ హయాంలో ఎంతమంది విద్యార్థులు చచ్చిపోయారు బుచ్చన్న. జరిగింది. ఇప్పుడు మనం ఇవాళ ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీరు బాగుందని మీరు అంటున్నారు. 100% ప్రభుత్వ అదే విద్యా ground వ్యవస్థ reality బాగుంది, పోదాం చాలా అంటున్నా మెరుగవుతుంది. అప్పుడు వెళ్దాం ఒకవేళ మెరుగ్గాకపోతే ఉమ్. ఇప్పుడు నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా బిడ్డని తీసుకొచ్చి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఎందుకు జాయిన్ నేను చేస్తాను? అదే అంటున్నాను. బాగుంటే నిజంగానే నేను ఒక విద్యావేత్త, చాలా మంచి బుచ్చన్న విషయం ఒక అది. మాట చూడండి, నేను ఒక విద్యావేత్తని, 1,00,000 మందికి చదువు చెప్పిన వ్యక్తిని. ఇలా నిజంగా విద్యా వ్యవస్థ, గవర్నమెంట్ విద్యా వ్యవస్థ చాలా పటిష్టంగా అనిపించింది. రేవంత్ రెడ్డి గారు ఆ విద్యాశాఖ మంత్రిగా చాలా అద్భుతంగా చేస్తున్నాడు కాబట్టి నా బిడ్డను తీసుకుపోయి నేను గవర్నమెంట్ డిగ్రీ మీ కాలేజ్ అనుభవం అది 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 నిజం నిజాలు ఏమిటి లేకపోతే ఇప్పుడు వెళ్ళి మనం పరిశీలన చేద్దాం. 100% మిగతా చేద్దాం. విషయాలు ఎట్టుందంటారు ప్రభుత్వం? బాగుంది ప్రభుత్వం. ఇలా ఇలా చూడండి, ఏ ఊరు పోయినా ఇందిరమ్మ ఇండ్లు కనపడతా ఉన్నాయి. 10 ఏళ్లలో ఒక్క ఇల్లు. ఇప్పుడు కేసీఆర్ ఏమని ఉండే అన్న, అల్లుడు వస్తే గొర్రెలు ఎక్కడా, బర్రెలు ఎక్కడా, అల్లుడు ఎక్కడా, ఎన్ని మాటలు మాట్లాడినారు. ఇలా ఒక్క ఇళ్ళని ఇచ్చినాడా? ఇలా ఏ ఊరెళ్ళు, ఇలా ఇందిరమ్మ ఇండ్లు, లక్షలాది ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇలా మహిళలకి దాదాపు ఒక 50,000 కోట్ల పైన వడ్డీ లేని రుణాలని ఇవ్వడం జరిగింది. వాళ్ళు పొదుపు చేసుకుంటున్నారు. పెట్రోల్ బంకులు మహిళలు నడుపుతూ ఉన్నారు. ఇలా రైస్ మిల్స్ కూడా మహిళలకు ఇద్దామనే ఒక ఆలోచన సీఎం గారు చేస్తూ ఉన్నారు. ఇలా ఫ్రీ బస్ ఒకటి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇలా ఎస్ఐఆర్ ప్రోగ్రాంలు నేను గ్రామీణ ప్రాంతాలకు పోయాను, కరెంటు బిల్లు వాళ్ళకి ఫ్రీగా వస్తుంది. ఇలా సరే వెనక ముందు ఆ రైతు బంధు కూడా పడతా ఉంది. ఇలా రైతు రుణమాఫీ, సరే వాళ్ళు అసలుకి ఫస్ట్ రైతు రుణమాఫీ అసలు 4 ఏళ్ళు చేయలేకపోయారు కదా, అసలు 2వ సంవత్సరం ఆ మాత్రం పట్టించుకోలే కదా. మనమైతే ఫస్ట్ 3 నెలలని రైతు రుణమాఫీ చేయగలిగాం కదా. అంటే ఒక విధ్వంసం నుంచి సంక్షేమం వైపు అయితే పాలన నడుస్తూ ఉంది. సరే ఓవర్ నైట్లో 10 ఏళ్ళు చేసిన దరిద్రాన్ని ఒకే రాత్రి మార్చమంటే సాధ్యమవుతుందా? ఇలా హైడ్రా వచ్చింది. హైడ్రాని ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు బీఆర్ఎస్ పార్టీలో. నేను ఒక పేపర్ కటింగ్, నమస్తే తెలంగాణ పేపర్ కటింగ్ ఈరోజు తీస్తాను, ఒకరోజు మీకు పంపిస్తాను. ఏ చెరువుని ఏ డెవలపర్స్కి ఇచ్చారో నమస్తే తెలంగాణ పత్రికలో ఒకరోజు ప్రచురితమైంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులని, ఈ చెరువు పలానా రియల్ ఎస్టేట్ సంస్థకి, ఈ చెరువుని పలానా రియల్ ఎస్టేట్ సంస్థకి, ఈ చెరువుని పలానా రియల్ ఎస్టేట్ సంస్థకి, ఇట్లా చేయడం వల్ల వాళ్ళ చెరువు భూములన్నీ కూడా కబ్జా చేసేసారు. అలా కబ్జా కోరల నుంచి హైడ్రా విడిపిస్తూ ఉంది. బుచ్చన్న, 2 లక్షల కోట్ల ప్రభుత్వ భూమిని హైడ్రా విడిపించింది అంటే నువ్వు 2 లక్షల కోట్లు చూడకు అన్నా, భూమిని చూడు. డబ్బు వేరు, భూమి వేరు. భూమి ఉంటే పేదలకు ఇండ్లు కట్టించవచ్చు.